Hello and welcome to RR Triple Four All Rounder. Match number 69, Punjab Kings versus Mumbai Indians. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 26న ఈవినింగ్ 7:30 PM సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది అన్నమాట జైపూర్లో. అండ్ సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, మంచి బౌన్సీ వికెట్ ఉంటుంది అనమాట. ఈ బౌన్స్ ఎలా ఉంటుందంటే రోహిత్ శర్మ లాంటి వాళ్ళకి ఫుల్ షాట్ ఆడుతుంటారు. ఐ మీన్ చెస్ట్ కిందికి అలాంటి బౌన్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ అంత బౌన్స్ ఉండదు, మరి అంత లోలో వెళ్ళదు అనమాట. బౌన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా బ్యాటింగ్ వికెట్ ఉంటుంది అనమాట. మనం లాస్ట్ 3-4 మ్యాచెస్ చూస్తే ఇక్కడ ప్రతి మ్యాచ్ 200 స్కోర్ అయితే క్రాస్ అయిందనమాట. వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు ఎవరైనా గెలిచాలనుకున్నా కూడా పార్ స్కోరే 200 ఉందనమాట. 200+ ఒక 15-20 రన్స్ ఎక్కువ కొడితే మాత్రమే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేకపోతే మాత్రం చేజింగ్ వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అందులోనూ డ్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మనకు బౌలింగ్ విషయం చూసుకున్నా కూడా ఎవరైతే హిట్ ద డెక్ బౌలర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. అండ్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ అయితే గేమ్లోకి వస్తారు, కానీ వికెట్స్ అయితే ఫాస్ట్ బౌలర్స్కే పడతాయి అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకున్న వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాకపోతే 220+ రన్స్ స్కోర్ చేస్తే కష్టం అయిపోతుంది అనమాట సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి. 200-210 అయితే ఓకే ఫైన్. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కూడా డ్యూ ఉంటుంది కాబట్టి చేసేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కూడా మోస్ట్ అండర్ రేటెడ్ మ్యాచ్ అని చెప్పాలన్నమాట. ఫుల్ టఫ్గా జరిగింది. ఇప్పుడు దాకా 2 మ్యాచెస్ మాత్రమే తేడా ఉందన్నమాట. 32 మ్యాచెస్ జరిగితే పంజాబ్ కింగ్స్ వచ్చేసి 15 మ్యాచెస్ గెలిస్తే ఎంఐ వాళ్ళు 17 మ్యాచెస్ గెలిచారన్నమాట. 2 మ్యాచ్లు మాత్రమే కొద్దిగా హెడ్లో ఉన్నారు ఎంఐ వాళ్ళు. మిగతా మ్యాచ్లన్నీ సేమ్ జరిగాయి అన్నమాట. అండ్ ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే ఈ మ్యాచ్లో అయితే చేంజెస్ ఏమి ఉండవు. రెండు టీముల్లోనూ ఇది లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్లో అయితే చేంజెస్ ఏమి ఉండవు. దాని తర్వాత ప్లేయర్స్లో అయితే రెండు టీమ్స్లో కూడా చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఈ మ్యాచ్లో చేంజ్ చేస్తే ఒకవేళ జావియర్ బ్యాట్లెట్ ఆర్ మార్కో ఎన్సన్ ప్లేస్లో ఏమన్నా కేఎల్ జెమిసన్ని ఆడిచ్చి చూద్దాం పోయేది ఏముంది అనుకొని ఏమన్నా చేంజెస్ చేయొచ్చేమో అని అనుకుంటాను. ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే నాకు తెలిసి జావియర్ ప్లేస్లో కేఎల్ జెమిసన్ ఆడిపోయచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, తన ఎలా ఉన్నాడు, ఎంతమంది ఎలాంటి ఫామ్లో ఉన్నాడు చూద్దాము అనుకొని అట్లా ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్లేఆఫ్స్కి మార్కో ఎన్సన్ అవైలబుల్లో ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళంతా సేమ్ టీంతోనే రావచ్చు అనమాట. అండ్ పంజాబ్ టీమ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ప్రభ్సిమన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీష్ అండ్ సుశాంత్ సింగ్, నెహాల్ వదేరా, మార్కస్ స్టోనిస్ అండ్ మార్కో జెన్సన్, అర్షదీప్ సింగ్ అండ్ జావియర్ బ్యాట్లీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ హర్ప్రీత్ బార్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా యుజ్వేందర్ చాహల్ కానీ వైశాఖ్ విజయ్ కుమార్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్గా యుజ్వేందర్ చాహల్ని తీసుకోవడం లేదు. తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. కాకపోతే స్పిన్నర్స్కి మద్దతు ఉండే ప్లేస్లో అయితే తెస్తున్నారు చాహల్ని. చూద్దాం ఈ మ్యాచ్లో ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్గా ఏమన్నా ఆడే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేసి కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇరు టీములకు కూడా టాప్ 2లో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 1 ఆడతారు, మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడే ఛాన్సెస్ ఇంకో ఛాన్స్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ గెలవడానికే ట్రై చేస్తారన్నమాట ఇరు టీములు కూడా. మంచి మ్యాచ్ ఉండబోతుంది ఈరోజు అయితే, అసలు ఎవరు మిస్ కావద్దండి. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే చేంజెస్ ఏముండవు, సేమ్ టీంతోనే వస్తారన్నమాట. వీళ్ళ టీంలో ఒక్క లూప్ హోల్ కనబడుతుంది. ఆ లూప్ హోల్ వచ్చేసి మిచెల్ శాట్నర్ అండ్ దీపక్ చహర్ మంచిగా బౌలింగ్ పర్ఫామ్ చేసి పవర్ ప్లేలో. మిచెల్ శాట్నర్ మంచిగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ మ్యాచ్. కాకపోతే అక్కడ వర్షం పడి కొద్దిగా స్పిన్ ట్రాక్ కాబట్టి వర్కౌట్ అయింది. అది వాళ్ళ పిచ్ కాబట్టి వర్కౌట్ అయింది. ఇది వాళ్ళ పిచ్ కాదు కాబట్టి ఇక్కడ వర్కౌట్ కాదేమో, రన్స్కి వెళ్తాడేమో అనిపిస్తుంది. చూడాలి ఎలా బౌలింగ్ చేస్తాడనేది కూడా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో కూడా కరుణ్ శర్మ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాడు. తన ప్లేస్లో ఏమన్నా ఈ మ్యాచ్లో అశ్విని ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చూడాలి. అండ్ రోహిత్ శర్మ
బ్యాడ్ ఫామ్లోనే ఉన్నాడు. అతని నుంచి అయితే రన్స్ అయితే రావడం లేదు. ఓన్లీ 10 to 20 రన్స్ మాత్రమే వస్తున్నాయి. తను ఒక 10 ఓవర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మ్యాచ్ని వన్ సైడ్ చేసేసి పోతాడు అనమాట. అది ఫస్ట్ బ్యాటింగ్ అయ్యుండొచ్చు, సెకండ్ బ్యాటింగ్ అయ్యుండొచ్చు. 10 ఓవర్స్ గ్రీస్లో ఉన్నాడంటే వన్ సైడ్ చేసి మ్యాచ్ వెళ్ళిపోతాడు. దాని తర్వాత సూర్యకుమార్ అయ్యుండొచ్చు, తిలక్ వర్మ అయ్యుండొచ్చు, హార్దిక్ పాండే, రికెల్టన్, విల్ జాక్స్, వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తున్నారు అనమాట. నమందీర్ అందరూ టాప్ మ్యాచ్ ఫామ్లోనే ఉన్నారు కాబట్టి తను ఒక 10 ఓవర్స్ మినిమం పవర్ ప్లే దాటేదానికన్నా ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండే, నమందీర్, శాట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, భువనేశ్వర్ అండ్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కరుణ్ శర్మ ఆర్ అశ్విని కుమార్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ పోతూ పోతూ లాస్ట్ మ్యాచ్ రికెల్టన్, విల్ జాక్స్ ఎలా ఆడతారనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్లో ఆల్రెడీ జానీ బేస్లోని తీసుకున్నారు. చూడాలి తన ఎలా వచ్చి రాగానే తన ఎలా పర్ఫామ్ చేస్తాడనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్స్ వచ్చేసరికి ఇరు టీముల్లోనూ టాప్ నాచ్ ఫామ్లో ఉన్నారన్నమాట. ఇద్దరికి నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అండ్ ఎవరు గెలిచినా కూడా టాప్ 2లో కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, క్వాలిఫైర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ అటు పంజాబ్ గెలిచినా కూడా 19 పాయింట్స్తో టాప్లో ఉంటారు. అండ్ ఇటు ముంబై గెలిచినా కూడా మంచి రన్ రేట్ ఉంది కాబట్టి +1 ఉంది కాబట్టి 18 పాయింట్స్తో వీళ్ళు కూడా టాప్ 2లో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూద్దాం ఎవరు గెలుస్తారనేసి. నేనైతే పంజాబ్ అయితే గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నా. 50-50నే ఉంది. కాకపోతే ఒక 5% నాకైతే ఈరోజు ఎందుకో పంజాబ్ గెలుస్తుందేమో అనిపిస్తుంది. చూద్దాం ఎవరు గెలుస్తారని. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చింటే మాత్రం కొద్దిగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారని. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.